మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ విశిష్టతో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. మూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్స్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇటీవల చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్స్కు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్తో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు కూడా అదే రేంజ్లో ఉన్నాయి. అయితే ఈ సినిమాకు ముందు నుండి ముల్లోకాల వీరుడు అనే టైటిల్ అనుకుంటున్నారట మేకర్స్. ఇదే విషయాన్ని చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లగా క్లియర్గా నో చెప్పేశారట. ఈ సినిమాకు ముల్లోక వీరుడు అనే టైటిల్ వద్దు అని సూచించారట. దానికి కారణమైన నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ సినిమాకు రిలేటెడ్గా టైటిల్ ఉండకూడదని చెప్పేశాడట చిరు. అంతేకాదు జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్ర నిర్మాత అశ్విని దత్ ఈ సినిమా విషయంలో లీగల్ నోటీసులు ఇవ్వడం కూడా మరో కారణంగా చెప్తున్నారు. దీంతో మరో టైటిల్ను సెట్ చేసే పనిలో పడ్డారట మేకర్స్. 1971 ఇండో-పాక్ వార్లో భారత్ విజయం సాధించడంలో సమానేక్ష కీలక వ్యక్తి. ఇప్పుడు ఆయన జీవితం ఆధారంగా బాలీవుడ్లో శామ్ బహదూర్ సినిమా తెరకెక్కుతుంది. మిక్కీ కౌశల్, శామ్ మనేక్షా లీడ్ రోల్ చేయగా ఇందిరాగాంధీ పాత్రలో సనా ఫాతిమా షేక్ నటించింది. ఇందుకు సంబంధించిన ట్రీజర్ను మూవీ టీం తాజాగా విడుదల చేసింది. మిక్కీ కౌశల్ సైన్యానికి ట్రైనింగ్ ఇచ్చే విధానం, తన ఇంటెన్సింగ్ యాక్టింగ్తో ట్రీజర్ అదిరిపోయింది. ఈ సందర్భంగా సనా మాట్లాడుతూ, ఇందిరాగా నటించాలన్న డైరెక్ట్గా గుల్బర్ తనకు చెప్పినప్పుడు చాలా భయపడినట్లు తెలిపింది. ఇది చాలా పెద్ద పాత్ర, చారిత్రక నేపథ్యం కలిగింది. ఇందులో నటించడానికి మొదట చాలా భయపడ్డాను. ఆ టైంలో దర్శకురాలు నాకు ధైర్యం చెప్పి నటించేలా ప్రోత్సాహం అందించింది. నన్ను నమ్ము, నేను చూసుకుంటాను, ఆమె చెప్పిన ఒక్క మాటతో నేను ముందడుగు వేశాను అని సనా తెలిపింది. అమీర్ ఖాన్ దంగల్లో గీత పొగట్గా సనా నటించింది. డిసెంబర్ 1న ఈ మూవీ రిలీజ్ కానుంది. శామ్ బహదూర్ భారతదేశపు ఫస్ట్ ఫిల్మ్. మార్షల్ శామ్ మనేక్షా జీవితం 4 దశాబ్దాలుగా భారత సైన్యంలో అనేక యుద్ధాలలో పాల్గొన్నారు. అతను ఫీల్డ్ మార్షల్ స్థాయి వరకు ఎదిగి పదోన్నతి పొందిన మొదటి ఇండియన్ ఆర్మీ అధికారి. 1971 ఇండో-పాక్ యుద్ధంలో అతను సాధించిన సైనిక విజయం బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారితీసింది. జబర్దస్త్ షోతో కమెడియన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాకింగ్ రాకేష్ హీరోగా మారుతున్న సంగతి తెలిసిందే. గ్రీన్ టీ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో విభూతి క్రియేషన్స్ పతాకంపై అంజీ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు టైటిల్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి కేసీఆర్ కేశవ్ చంద్ర రామావత్ అనే టైటిల్ను పెట్టారు. మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా మల్లారెడ్డి యూనివర్సిటీలో 50 అడుగుల కటౌట్తో 50,000 మంది స్టూడెంట్స్ సమక్షంలో ఈ టైటిల్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్గా జరిగింది. ఈ పోస్టర్ చూస్తుంటే తెలంగాణ బ్యాక్డ్రాప్ అనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో రాకేష్ సరసన అనన్య హీరోయిన్గా నటిస్తుంది. కామెడియన్గా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ మరి హీరోగా ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి. మా ఊరి పొలిమేర అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా ఓటీటీలో రిలీజ్ భారీ విజయాన్ని అందుకున్న సినిమా సత్యం రాజేష్. బాలాదిత్య గెటప్ శ్రీను ప్రధాన పాత్రలో అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ సక్సెస్ థ్రిల్లర్ మూవీ ఆడియన్స్ వెన్నులో వణుకు పుట్టించింది. చేతబడి కాన్సెప్ట్తో వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఇక క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్లకైతే ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయింది.
అప్పటి నుండి ఈ సినిమా సీక్వెల్ గురించి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. ఈ మధ్య రిలీజ్ అయిన ఏ పెద్ద సినిమాకు కూడా ఈ రేంజ్ బజ్ క్రియేట్ అవ్వలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక తాజాగా పొలిమేర సీక్వెల్ పొలిమేర 2 ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చాలా గ్లిఫింగ్గా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక ఇందులో కూడా మొదటి పార్ట్ లాగే చేతబడి కాన్సెప్ట్ను రిపీట్ చేశారు దర్శకుడు. దానికి సంబంధించిన సీన్స్ ఒళ్ళు గగ్గురు పొడిచేలా ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ను మించి ఈ సినిమా కోసం ఖర్చు చేశారు మేకర్స్. అందుకే విజువల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. సీన్స్ కూడా సహజత్వానికి చాలా దగ్గరగా ఉన్నాయి. ఇలా చాలా అంశాల్లో సినిమాపై అంచనాలు పెంచేసింది ఈ ట్రైలర్. ఇక పొలిమేర 2 నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో కూడా సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో కనిపిస్తున్నాడు. గెటప్ శ్రీను, రాకేందు మౌలి, రవిశంకర్ ఇలా చాలా మందిని ఇతర పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి పొలిమేర 2 కూడా ఫస్ట్ పార్ట్ లాగా మంచి విజయాన్ని అందుకుంటుందా అనేది చూడాలి. బాలీవుడ్ కంఠల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ టైగర్ 3. టైగర్ సిరీస్లో 3వ సీక్వెల్గా వస్తున్న ఈ సినిమాలో స్టార్ బ్యూటీ కత్రినా కైఫ్ హీరోయిన్గా నటిస్తుంది. దర్శకుడు మనీష్ శర్మ తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ ఓరియంటెడ్ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల రిలీజ్ చేసిన టైగర్ 3 టీజర్కు ఆడియన్స్ నుండి అంతే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుందా అంటూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు టైగర్ 3 రిలీజ్పై క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్. అయితే తాజా సమాచారం ప్రకారం టైగర్ 3 రిలీజ్ డేట్పై మేకర్స్ డైలమాలో ఉన్నారట. ముందుగా ఈ సినిమాను నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. కానీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ మేరకు టైగర్ 3 రిలీజ్ నవంబర్ 12కు మారిందట. ఇక దీపావళి పండుగ రోజున పురస్కరించుకొని ఆ రోజు సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారట మేకర్స్. కానీ మేకర్స్ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు సల్మాన్ ఫ్యాన్స్. కారణం, దీపావళి రోజు సినిమాను రిలీజ్ చేస్తే ఆడియన్స్ థియేటర్స్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అందరూ పండుగ వాతావరణంలో ఇంట్లోనే ఉంటారు కాబట్టి థియేటర్స్కు రారు. అది టైగర్ 3 మొదటి రోజు కలెక్షన్స్పై ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల సినిమాకు భారీ నష్టం రావడం ఖాయం. గతంలో హౌస్ఫుల్ 4 క్రిస్టి సినిమాకు కూడా ఇలాగే జరిగింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాబట్టి ఆ రోజు సినిమాను రిలీజ్ చేయకపోవడమే మంచిది మేకర్స్కు రిక్వెస్ట్ చేసుకుంటున్నారు సల్మాన్ ఫ్యాన్స్. మరి సల్మాన్ ఫ్యాన్స్ చేస్తున్న ఈ రిక్వెస్ట్పై టైగర్ 3 మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి. రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన సైకో థ్రిల్లర్ మూవీ కాలా బర్ధేరియన్ చాప్టర్ 1 ఎలాంటి అంచనాలు లేకుండా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమాలో నటించిన కరీంనగర్ కుర్రోడు ప్రజ్ఞాన్ ట్రెండింగ్లోకి వచ్చాడు. ఈ సినిమాలో ప్రజ్ఞాన్ పర్సనాలిటీ సైకో పాత్రలో నటించాడు. ఈ పాత్రలో ప్రజ్ఞాన్ అద్భుతమైన నటనను కనబరిచాడు. దీంతో ఆయనకు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు దక్కుతున్నాయి. ఇలా తాను నటించిన తొలి చిత్రానికి మంచి గుర్తింపు రావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నాడు ప్రజ్ఞాన్. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడాడు. కాలా బల్బేరియన్ చాప్టర్ 1లో నా పాత్రకు ప్రశంసలు దక్కుతున్నాయి. పలువురు ప్రముఖ దర్శకులు ఫోన్ చేసి ప్రశంసిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అది నాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. ఒకే పాత్రలో మల్టిపుల్ పాత్రలు చేసే అవకాశం దొరికింది. ఏ నటుడికైనా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఇంతకంటే కావలసిందేముంది అంటూ చెప్పుకొచ్చాడు ప్రజ్ఞాన్. ఈ విజయంతో టాలీవుడ్లోనూ మనోడికి మంచి పాత్రలు దక్కే అవకాశం ఉంది.
టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్కి బాగా గుర్తింపు ఇచ్చిన చిత్రం రాక్షసుడు. ఈ మూవీకు ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయ్యారు. రాక్షసుడు మూవీ కమర్షియల్ థ్రిల్లర్గా సూపర్ హిట్ టాక్ అనిపించుకుంది. డైరెక్టర్ రమేష్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీ తమిళ్ హిట్ చిత్రాన్ని రీమేక్గా వచ్చింది. ఈ సినిమాలో హీరో సాయి శ్రీనివాస్ ఇంటెన్స్ యాక్టింగ్తో కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. లేటెస్ట్గా రాక్షసుడు మూవీకి సీక్వెల్ తెరకెక్కిస్తున్నట్లు అప్డేట్ ఇచ్చారు మేకర్స్. చాలా రోజుల నుంచి సీక్వెల్ స్టార్ట్ కాబోతున్నట్లు న్యూస్ వినిపించిన తర్వాత పట్టాలెక్కలేదు. దీంతో సుదీర్ఘకాలం పాటు కొనసాగిన ప్రీ ప్రొడక్షన్స్ మార్క్యూ అవ్వడంతో అక్టోబర్ 14న షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్లు పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఈ హిట్ సీక్వెల్లో హీరోగా సాయి శ్రీనివాస్ కన్ఫర్మ్ అనేది ప్రకటించకపోవడంతో సస్పెన్స్ నెలకొంది. దీంతో రాక్షసుడు 2లో హీరో ఎవరనేది ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇక రాక్షసుడు 2 పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ పోస్టర్ టైటిల్లో గొలుసులతో కూడిన గొడ్డలి, బిల్డింగ్ల మధ్య డెడ్ బాడీ మోసుకుంటూ ఒక సైకోతో పోస్టర్ థ్రిల్లింగ్గా ఉంది. ఇక త్వరలో ఈ మూవీ నుండి మరిన్ని అప్డేట్స్ ఇచ్చే అవకాశం ఉంది. డైరెక్టర్ రమేష్ వర్మ గత చిత్రం కిలాడి ఈ మూవీ హీరో రవితేజతో తీసినప్పటికీ ఆడియన్స్ కనెక్ట్ కాకపోవడంతో డిజాస్టర్ అయ్యింది. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్న రాక్షసుడు 2 మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ జీబ్రాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ డైలాగ్స్ అందిస్తుండగా సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. సో ఇదండి ఇవాల్టి సినిమా టాకీస్. మరో సినిమా టాకీస్లో మళ్ళీ కలుసుకుందాం. అండ్ చిల్డ్రన్ టేక్ కేర్, బై బై.